జిల్లా గట్కేసర్ మున్సిపల్ ఎన్ఎఫ్సి నగర్లోని ప్రేమహస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దార్ల విజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన పీసీడబ్ల్యూ ఏజీఎం సేవకులు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న దార్ల విజయ్ ఎన్ఎఫ్సి నగర్లోని ప్రేమహస్తం ఫౌండేషన్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి గట్కేసర్ మండలంలోని బిషప్లు, ఆఫోసస్తులు, పాస్టర్లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న నేటి వాస్తవాల రిపోర్టర్ చిన్నపాక సంజయ్ కుమార్ గత సంవత్సరం నుండి డయాలసిస్ తో బాధపడుతున్నారని తెలుసుకుని అతని మా ప్రేమహస్తం ఫౌండేషన్ ద్వారా మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందజేసి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నాకు ఆర్థిక సాయం అందించిన ప్రేమహస్తం ఫౌండర్ డాక్టర్ దార్ల విజయ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం నీవు జీవించే సంవత్సరములు దేవుడు మనకు ఒక సంవత్సరం ఇస్తా ఉన్నాడంటే దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే మన పని ఇంకా ఉంది అన్నట్టు, మన పని ఇంకా ఉంది. ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రభువా నిన్ను ఉంటే నీకు మేలు, వస్తే నాకు మేలు. ఉంటే నీకు మేలు, నన్ను తీసుకుంటే నాకు మేలు అని చెప్తాడు. అంటే ఉంటే ఆయన పని చేస్తావు, లేకపోతే ఆయన దగ్గర ఉంటావు. అదే మనం చేసేటువంటి పని. కాబట్టి మన జీవితంలో మన సంవత్సరంలో ఎందుకు దేవుడు అధికంగా ఇంకా ఒక రోజు ఇస్తా ఉన్నాడు అంటే, ఇంకా దేవుని పని మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి మనం దేవుని పనిలో ముందుకు సాగుదాం. మరి ఆయన ఎడల మరి దేవుడు ఇంకా గొప్ప కార్యములు చేయాలని కోరుకుంటూ, ఆయనను ఇంకా అనేక బర్త్డేలు జరుపుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. కానీ రూత్ మాత్రం తన హత్తను హత్తుకొని ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో తన హత్తను హత్తుకొని జీవిస్తూ ఉంది, బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు రూతు నయముతో అంటుంది, ఏమంటుందంటే రూతు గ్రంథము 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం గమనించినట్లయితే, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టు వద్దనియు ఏమంటున్నాను, బతిమలాడొద్దు, నీవు ఎక్కడికి వెళ్తే ఆమె నయోమిని హత్తుకొని అంటున్నా. ఏమంటుందంటే, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళమని అనొద్దు, నీవు దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను. సేవకుడే కాదంట, నేనే కాదంట, మనమందరం దేవుని హత్తుకొనడం ద్వారా, దేవుని హత్తుకొని మనము జీవించడం ద్వారా, మనం బ్రతకడం ద్వారా దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యం చేశాడంటే, నేటికి మనల్ని సజీవులుగా బ్రతుకున్నట్లుగా, ఆయన దర్శనాన్ని కొనసాగించినట్లుగా దేవుడు మనల్ని నిలబెట్టుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. గట్టిగా వెనుకకు తిరిగి చూడండి, ఎన్నిసార్లు మీ బ్రతుకులో, మీ జీవితంలో దేవుడు కాపాడాడు. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని తప్పించలేరు, ఏ పరిస్థితి నుండి తప్పించలేరు. బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి. 48 సంవత్సరాలు దాటుకుంటూ వచ్చారు. దేవుడు తప్పిస్తూనే వచ్చాడు. ఒకటి. రెండవది, ఆయన ఏమంటున్నాడంటే, నేను అతన్ని గనపరచెదను. ఇఫ్ గాడ్ వాంట్ టు లిఫ్ట్ యూ, దేవుడు నేను గనపరచాలని ఆశిస్తే దాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఆమె చెప్తలేదు, నేనే పోయి స్టేజ్ మీద కూర్చుంటా అని నేను ఎప్పుడు ఊహించలేదు. లేకపోతే ఎవరో వచ్చి నన్ను పిలుస్తారని ఎవరు ఊహించిన అవసరం లేదు. సమయం వస్తుంది, దేవుడు కనపరిస్తే అది ఆపడానికి ఎవరికి శక్తి సరిపోదు. దేవుడు నేను తప్పించిన దేవుడు నిన్ను గనపరుస్తాడు. గనపరిచిన దేవుడు నీ పిల్లలను చూసే శక్తిని దేవుడికి ఇస్తాడు. ఆమె. కానీ కొన్ని జాగ్రత్తలు ఉండాలి. పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సాగు కోరుతారు. పెట్టిన రోజులే నేను గనపరుస్తారు, పెట్టిన రోజులే నీకు పూలదండలు వేస్తారు, పెట్టిన రోజులే నీకు షాలు వేస్తారు. పెట్టుడు ఆపేయి నీకు ఫోన్ చేసుకుని పని చేస్తారు. ఎన్నో 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ నాకంటే తోపులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కానీ నేను వాళ్ళు ఒక చిన్న భక్తుడిని, నేను అనుభవించిన అనుభవాన్ని చెప్తున్నాను. మన జీవితంలో ఎవ్వరు మన పూలమాల వేసేటోళ్ళు ఉండరు, రాళ్ళేసేటోళ్ళే ఉంటారు. అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, అవసరం తీరాక నీకెంత నీ లెక్క ఎంత అంటారు. ఒకటి, అయ్యా నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుడు తప్పించాడు, దేవుడు గనపరిచాడు, దేవుడు మీ పిల్లలని చూడడానికి, ఇలాంటి అనేక భర్తలు చేసుకోవడానికి దేవుడు శక్తినిస్తాడు.
జాగ్రత్త పడి మనము ఈ లోకంలో పరిచర్య చేయాలి. మీకు ఇవ్వబడిన పరిచర్య సంఘాల నిర్మాణమే కావచ్చు, చారిటీ వర్క్స్ కావచ్చు, ఇతరులకు సహకారంగా ఉండడమే కావచ్చు, ఇతరులతో మధ్యవర్తిగా పనిచేయడమే కావచ్చు, ఇతరులు కృంగిపోయిన సమయంలో లేవనెత్తడమే కావచ్చు. ఏ పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడో ఆ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఒక 5 చర్చీలు, ఒక 10 చర్చలకు సేవకులకు సపోర్ట్ గా నిలబడాలని, అంతేకాదు కొన్ని సంఘాలు ప్రేమహస్తం ట్రస్ట్ మీద కొన్ని సంఘాలు నిర్మించాలని నేను ప్రభుపేట కోరుచు హృదయపూర్వకంగా మనసారా దీవిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ గారు. శ్యామప్రసాద్ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళటం అది ఎంతైనా తీవ్ర మనస్తాపం గురి చేసిన అక్క పుష్పక్క కుటుంబాన్ని ఎంతగానో ముందుకు నడిపించిన విధానం మేము ఎరిగిన సత్యం. అందులో పెద్దవాడు విజయ్ ఈ కుటుంబ బాధ్యతలు తీసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్న విధానం బట్టి కూడా నేను ప్రభుత్వం స్థుతిస్తూ కొన్ని ఆడుతున్నాను మాట చెప్పి నేను చేస్తాను. బర్త్డే మనం జరుపుకుంటున్నాం మంచిదే. 1 సంవత్సరం మనకు వచ్చి ముందుకు వెళ్తున్నామంటే దేనికి దగ్గర అవుతున్నామో మనం ఎరిగిన వారుగా ఉన్నాం. మనం మరణానికి దగ్గర అవుతాం. దినములన్నీ క్షేమముతో ఆరోగ్యముతో నిత్యము నీ పరిచర్యలో వర్ధిల్లును గాక అని ప్రార్థిస్తున్నాం. అనేక సంఘాలను ప్రభువా ఆయన విస్తరింప చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వార్థలోను కుటుంబంలోను వారి యొక్క విజన్ ఏమైతుందో ప్రేమహస్తం ఫౌండేషన్ ప్రతి విషయంలో ప్రభువా నీ కృప నీ కనికరం ఆయన నీ సన్నిధించి ఆయన విస్తరింప చేయమని ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ఆయన కేకులో ఉన్న very happy birthday. God bless you. మరి ఈ సమయంలో మరి ఆఖరి ప్రార్థన రెవరెండ్ మిక్కిలి విజయ్ కుమార్ గారు చేస్తారు. రెవరెండ్ మాస్టర్ జోసెఫ్ గారు బెనడిక్షన్ ఇస్తారు. మొదటి ప్రభుని మీ చేతులైతే దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని వేడుకొని ఉంటూ ఉన్నా. ఈ కొడుకులు నా ప్రభా మీరు తోడుగా సహాయకులు నడిపించిన విధానం బట్టి నేను కొందనాలు. ఇదిగో నా ప్రభా కేక్ అయితే కట్ చేసి ఉంటున్నారు. కేకులు ఉన్న మధురమును మా ప్రభా చేరిన ఉన్నటువంటి సేవకులమైన మాకును నీ కృపా నీ తోడు నీ ప్రసన్నత ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ముందుకురా. ఓకే డన్. మత్తయ్య ముందుకురా. విషయంలో మరి మేము ఆలోచన చేశాం. రామలన్న గారు చెప్పబట్టి అనేక మంది ముందుకు రావాలని ఈ దృక్పథంతో మేము ఇస్తున్నాం. మరి వీలైతే ప్రతి మాసము ఒక 1000 రూపాయలు మేము ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాం. నేటి వాస్తవాలు గట్టికేస్తారు మన రిపోర్టర్. నేను గతంలో అన్నగారు ఇక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు రిపోర్ట్ కోసం వచ్చాను. ఆ రోజు నేను అన్నను కలిస్తే ఈ నెల 9వ తారీఖు నాడు నా జన్మదిన సందర్భంగా మెడిసిన్ మటుకు చేస్తానని చెప్పిన అన్నమాట ప్రకారం నాకు ఈ మంత్ మెడిసిన్కు సహకరించినటువంటి మాస్టర్ గారికి మేడం గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
మరి ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవడానికి కారణము గత 2 సంవత్సరముల క్రిందట మరి ఇదే పుట్టినరోజు సందర్భంగా ఆ ఎదురుగున్నటువంటి మేము రెంట్కున్నటువంటి ఇంటిలో పైన మరి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశాను మనందరితో. చేసినప్పుడు ఆ ఆశీర్వాదం అయిపోయినాక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాంగణంలోకి వచ్చేసి అందరం ఇట్లా రౌండ్ గా సర్కిల్లో అందరూ ప్రార్థన విత్తారు. ఆ విత్తిన ఫలితమే ఈ ఫలభరితం. ఈ 49వ సంవత్సరంలో దేవుడు సొంత మందిరంలో పుట్టినరోజు చేసుకునే భాగ్యం ఇచ్చాడు. అందుకే ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే మీరు పాదాలు మోపి మీ హస్తాలు చాచి ఆ వేస్తున్నటువంటి ధూపము ఇంకా అనేక కార్యాలకు నాంది పలుకుతుందన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ పిలిపించాను. ఇది నా పిలుపు కాదు, ఇది దేవుని పిలుపు అందుకొని ఆ పిలుపులో నా పిలుపును కూడా జోడు చేసుకొని మీరందరూ ఈ ఉదయకాలంలో వచ్చినందుకు సేవకులకు, ముఖ్యంగా సేవకురాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. సేవకులు రావడం ఒక ఎత్తు అయితే సేవకురాళ్ళు రావడము అది దేవుడు ఇచ్చిన భాగ్యం, చాలా ఎత్తు. ఏది ఏమైనా ఈరోజు ఈ శుభ సందర్భంలో దేవుడు మాకు ఇంకా అనేక కార్యములు మాకు ఇవ్వడానికి, ఆ చేయడానికి మేము సిద్ధంగా బలము శక్తి కలిగి ప్రయాసం వ్యర్థం కాకుండా మరి నాకు సరైన సహాయము ఇచ్చిన భార్యను బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు. ఆమె సహకరిస్తేనే నేను కార్యాలు చేయగలుగుతాను. మరి అది కాకుండా మా కుమార్తె మా కుమారుడు వారు ఇంకా మమ్మల్ని బలపరిచి, డాడీ మరి చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టుగా, నీకు దేవుడు ఏది చెప్తే చెయ్యి, మేము ఉన్నాము అని చెప్పి బలపరిచింది పాప. మరి నిజంగా ఈరోజు పిల్లలు సహకరించరు, ఎందుకు చేస్తున్నావు వేస్ట్ ఖర్చులు అంటారు. కానీ దేవుని పనిలో మేము ఎప్పుడు ఆటంకపరచము, నువ్వు ఏది చేసినా మేము రెడీ అని చెప్పి పాప ధైర్యం ఇచ్చింది. బాబు ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి నిజంగా ఈ ఉదయకాలము మీరు చేయండి అని చెప్పి నిజంగా వారు ప్రోద్బలము, వారి సేవకురాలు ముగ్గురు కలిసి, అది కాకుండా మరియు మా అమ్మగారు, మా అత్తగారు, మామగారు, మా మరదళ్ళు, మరి మా పిల్లలు, నిజంగా చిన్న పిల్లలు మొదలుకొని అందరూ సహకరించినందుకే ఈరోజు ఈ మందిరము కట్టగలిగాం. దీనిలో భాగంగా మీరు అందరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరిని పిలిపించాను. మరొకసారి హృదయపూర్వకంగా దేవుని పక్షంన, మా కుటుంబ పక్షంన మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి మా కుమార్తె వివాహ విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే సేవకులు మొరపెడితే దేవుడు కాదు అని ఇప్పుడు మరి సొంత గృహం కావాలి, దాని కొరకు పాలను ఎత్తిపట్టుకొని బాబుకు ఒక నిలకడమైన ఉద్యోగం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ 3 విన్నపాలను మరి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరొక బర్త్డే 50వ బర్త్డేలో ఈ కార్యాలు మేము చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మరి నడిపించినటువంటి దైవజనులు బిషప్ గారు, ఈ రోజు విత్తిన వాక్యము దైవజనులు వర్తమానికులు యేసయ్య గారు, యేసు రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నిజంగా ఊహించలేదు, నేను అట్లే పిలుస్తాను యేసయ్య అని, ఏమనుకోకండి. నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవారు, మరి చిన్నపిల్లలు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకా ఈరోజు ఏర్పాట్లో మరి మీకు అల్పాహారం సిద్ధపరిచి ఉన్నారు, వాటిని స్వీకరించి ఆశీర్వదించి తిరిగి క్షేమకరంగా వెళ్ళాలని దేవుని పక్షం మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అయ్యగారికి అప్పచెప్తున్నాను.